లవ్ టుడేతో హీరోగా దర్శకుడిగా అటు కోలీవుడ్లో ఇటు టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు నటుడు ప్రదీప్ రంగనాథన్. ఆయన నటించిన కొత్త సినిమా డ్రాగన్ తెలుగులో రిటర్న్ ఆఫ్ డ్రాగన్ పేరుతో ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రదీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లవ్ టుడే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సంప్రదిస్తే చాలా మంది తిరస్కరించారు. పెద్ద హీరోలతోనే చేసేందుకు వారు ఆసక్తి చూపించారు. అలా చివరకు ఇవానాను ఎంపిక చేశాం. అనుపమ పరమేశ్వరన్, ఖయాదు లోహార్తో కలిసి నేను డ్రాగన్లో నటించాను. ఇప్పుడు ఓ మెట్టు పైకెక్కాననిపిస్తుంది. నా కాలేజ్ రోజుల్లో అనుపమ నటించిన ప్రేమం విడుదలైంది. ఆమె ఇప్పుడు నా పక్కన నటించడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. తనపై వచ్చే నెగిటివిటీ గురించి ఇటీవల ఓ ఈవెంట్లో ప్రదీప్ స్పందించారు. తనపై బురద చల్లేందుకు ఓ బృందం ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందని, అయినా దాన్ని పట్టించుకోనన్నారు. ఏదైనా మొక్క పెద్దదైనప్పుడు కొందరు దాని ఆకులు కోస్తారు, కొందరు కొమ్మలు నరుకుతారు. కానీ రోజులు గడిచే కొద్దీ దాని వేరులు నేలలో బలంగా నాటుకుపోతాయి. నా విషయంలోనూ అంతే అని పేర్కొన్నారు. లవ్ టుడేకి ముందు కోమలి చిత్రానికి దర్శకత్వం వహించారు ప్రదీప్. అది కూడా కోలీవుడ్లో విజయం అందుకుంది.